మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం. వెళ్ళు, ఎంత త్వరగా వెళ్ళొస్తావో అంత త్వరగా రా. హలో గణేష్, చెప్పు. ఇంట్లోనే ఉన్నాం. వస్తావా? అయితే రా, అయితే మాట్లాడు. సరే. చెన్ను వస్తున్నాను రా. ఎట్లా సంగతి? ఎలా మా వాడు ఒకటి సిగరెట్ లోన్ చేస్తున్నాడు. వాడికి దాని మీద ఒక డిజైన్ కావాలి. ఈ రోజుల్లో కూడా సిగరెట్ తయారు చేస్తూ ఉన్నాను. ఆ రోజుల్లో అయితే బీడీలు సుట్టలుగా తయారు చేసేవాళ్ళు. ఒకడు ఉన్నాడు రా, 2-3 సంవత్సరాలుగా అదే పని చేస్తాను. ఎవడాడు? డిస్కౌంట్ ఉందా ఎవడికి ఇప్పుడు? కైలేష్ అని ఒకడు ఉన్నాడు రా. ఆడు ఎక్కడి నుంచి వచ్చాడో కూడా తెలియదు, ఆడికి అతమేంటో కూడా తెలియదు. ఆడు ఎప్పుడు సీరియస్గానే ఉంటాడు. ఆడికి ఒక 20,000 ఉంటాయేమో. ఆడెప్పుడు పేపర్లు ఎత్తునే ఉండేవాడ్రా. తీరా చూస్తే వాడితాడు సేట్లు తయారు చేసేవాడురా. ఆడికి పడుకోవడానికి ఇల్లు కూడా లేక ఫుట్పాత్ మీద పడుకునేవాడురా. సిగరెట్స్ తయారు చేయడం తెలిసిన వాడికి వాటిని ఎలా మార్కెట్లోకి తేవాలో తెలీదు. ఒకరోజు ఒక బిచ్చగాడి పరిచయం అయ్యాడు. వాడి పేరు రాము. ఇలా రోడ్డు మీద కూర్చొని మన పాత్రను మనమే చెడగొట్టుకుంటున్నాం. జీవితంలో సాధించడానికి ఏం లేక జీవితం మీద ఆశపోయింది గురు. జీవితంలో బతకడానికి ఒక ఆశ ఉండాలి కదయ్యా. నాకు ఉంది గురు, చాలా పెద్ద ఆశ. ఏంటది? నా చేతులతో ఒక సిగరెట్ తయారు చేశాను. దాన్నే అందరూ తాగాలని ఒక ఆశ. సిగరెట్లు తయారు చేయడం తప్పు కదా. తప్పు చేసిన ప్రతిసారి దేవుడు దిగి రావాలని లేదు గురు. ఇది కలియుగం గురు, నిమిషంకో తప్పు జరుగుతుంటుంది. అవునులే, డబ్బు కోసం ఏదైనా చెయ్యొచ్చు. ఆ బిచ్చగాడు ఎందుకు వాడితే అలా మాట్లాడాడో తెలియదు, కానీ వాడికి అప్పుడే ఒక ఆలోచన వచ్చింది. వాడు చేసిన సిగరెట్స్ని వాడే అమ్మడం మొదలుపెట్టాడు. సిగరెట్ వేస గురు?
ఇటు ఈ మధ్యలో కూడా అమ్ముతున్నారా? కావాలా వద్దా? తే. కైలాష్ మళ్ళీ రాముని కలిసాం. ఆ రోజే ఆ బిచ్చగాడి లైఫ్ టర్న్ అయింది. ఏటి గురు, ఏటి సంగతి? ఏంటన్నా సిగరెట్ లేదా అన్నా? ఎంతవరకు వచ్చింది? అవుతుంది గురు, ఏదో అలా బాగానే అవుతుంది. ఓహో, ఇలాగ ఎన్నేళ్ళగా ఉంటాం గురు రోడ్ల పైన. మనకంటూ ఏదో ఒకటి ఉండదు కదా చేసుకోవడానికి. నాకంటూ ఎవరున్నారు? ఇదే నా పరిస్థితి. నాకంటూ ఎవరున్నారు గురు? నేను అలా నా సొంతం చేసుకుంటున్నా. నీకంటూ వ్యాపారం ఉంది, నాకేముంది? నాకంటూ ఎవరు సపోర్ట్గా లేరు, నేను ఒక్కనే ఉన్నాను. నీకు ఒక అవకాశం ఇస్తా, నాతో కలిపి చేస్తావా? ఒక్క అవకాశం ఇవ్వన్నా, చేస్తాను. లక్షల్లో మారడానికి ఒక బిచ్చగడి కారణం అని నువ్వు నమ్ముతావా? కైలాష్ చెప్పింది విని ఆ బిచ్చగాడు కూడా సిగరెట్లు అమ్మడం మొదలుపెట్టాడు. వచ్చిన డబ్బులు ఇద్దరూ పంచుకునేవారు. వాళ్ళు ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేసే రేంజ్కి వచ్చారు. ఇద్దరూ బాగా ఎదిగారు. బిచ్చగడి కాస్త బిజినెస్ మ్యాన్ అయిపోయాడు. అంతా బాగానే నడుస్తుంది కానీ గురు, అందరూ నెగిటివ్గా తీసుకుంటున్నారు. దీనికి ఒక బ్రాండ్గా చేసినట్టు ప్లాన్ చేసుకోవాలి. అంతా ఓకే, కానీ మనకు ఫోన్లు చేసి కూడా మరీ తెప్పించుకుంటున్నారు. కానీ ఎక్కడ దొరికిపోతామా అని చిన్న డౌట్. ఎన్నైనా మనం పాజిటివ్గా తీసుకొని దీన్ని చేద్దాం, పెద్దగా ప్లాన్ చేద్దాం. వాళ్ళ బిజినెస్ని ఇంకా పెంచాలనుకున్నారు. అప్పుడు దాకా కైలాష్ దాచిన నిజం ఆ రోజే రాముకు చెప్పాడు. ఏంటది? ఎక్కడో స్టార్ట్ చేసాం, ఎక్కడ వరకు వచ్చాం. ఆ దేవుడు కరుణిస్తున్నాడు. తప్పు చేస్తే ఆ దేవుడు అవతారం ఎత్తాడో లేదో కానీ మంచి చేస్తే మనిషి రూపంలో పక్కా వస్తాడు. అసలు మనమేం మంచి పని చేసాం? ఇప్పటివరకు మనం చేసిన ఆయుర్వేద సిగరెట్స్ తంబాకుతో చేసినవి కాదు. అవునా? నిజంగా ఆయుర్వేదిక్ సిగరెట్సా? అలా ఎలా చేసావన్నా? ఒకప్పుడు నాకు బాగా సిగరెట్ అలవాటు ఉండేది. దానివల్ల నాకు లంగ్ క్యాన్సర్ వచ్చింది. అవునా? నీకు క్యాన్సర్ ఉందా? నాకు ఉన్నది ఒకటే కోరిక, అందరూ నేను చేసిన ఆయుర్వేద సిగరెట్సే తాగాలి. నువ్వు ఎలాగో చేస్తుంది మంచి పనే కదా, మరెందుకు దొంగతనంగా చేయడం? మరేం చేయగలం? మనం ఒక గ్యాంగ్ని తయారు చేద్దాం.
చదువుకునే పిల్లలందరికీ మన గ్యాంగ్లో పెట్టుకుందాం. చేద్దాం, ఇదేదో బాగుంది. అప్పటి వరకు బల్ల మీద లోకల్లోనే అమ్మేవాళ్ళం. ఇప్పుడు నేను కూడా అప్పుడే గ్యాంగ్లో చేరాను. ఎంటర్ ఇంటర్ నేను ఎప్పుడు వెళ్ళంటే చూడలే, ఆయుర్వేదిక్ కూడా ఉంటాయి. స్మోక్ అలవాటు ఉండి మానుకుందాం అనుకున్న వాళ్ళకి చాలా పనికి వస్తాయి. ఇది ఇలా జరుగుతుండగా ఈ మధ్య కైలాస్ క్యాన్సర్తో చనిపోయాడు. ఒక్కసారిగా రాము ఒంటరైపోయాడు. కానీ కైలాస్ చివరి కోరిక నెరవేర్చాలని ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నాడు. మన సిగరెట్స్ కూడా మిగతా వాటిలో ప్యాకెట్లు పెట్టామండి. ఆ ప్యాకెట్లు ఎలా ఉండాలంటే చదువురాని వాడికి కూడా చూసిన వెంటనే ఆ ఆయుర్వేదిక్ సిగరెట్లు అని అర్థమైపోవాలి. నాకు తెలిసి మా తమ్ముడు ఉన్నాడు, ఆడికి చెప్పి డిజైన్ చేయిస్తాను. వాడికి చెప్పు, ఆ ప్యాకెట్ చూడంగానే ఆ ఆయుర్వేదిక్ సిగరెట్స్ అని అందరికీ అర్థమైపోవాలి. వెళ్ళు, ఎంత త్వరగా వెళ్ళొస్తావు అంత త్వరగా రా. సరేరా, నేను వెళ్తా. ఈ డిజైన్ నువ్వే చేసి పెట్టు. హలో అన్న, డిజైన్ అయిపోయింది, వచ్చేస్తున్నా. ఇదిగో అన్న. ఇదిగో ఇదే డిజైన్, ఇది ప్రతి ప్యాకెట్ మీద ఉండాలి. అదే మనం అమ్మాలి. కైలాస్ దయ వల్ల సిగరెట్ అలవాటు ఉన్న ప్రతి ఒక్కడు ఇప్పుడు ఆయుర్వేదిక్ సిగరెట్స్ తాగడం మొదలుపెట్టారు. నీతులు చెప్తే వినే రోజులు ఎప్పుడో పోయాయి. మనమే ఆలోచించే విధానాన్ని మార్చాలి. ఇప్పటికైనా ఆయుర్వేదిక్ సిగరెట్స్ వాడండి, ఉన్న ఆరోగ్యాన్ని కాపాడుకోండి. నేను చెప్పాలనుకున్న ఈ మెసేజ్ని ఇంకే విధంగా చెప్పినా ఒక టీవీ యాడ్లో మాత్రమే ఉంటుంది. ఇప్పటికి నీ చివరి కోరిక తీరిందిరా. రోడ్ల మీద ఉండే నేను ఇంత ఎదగడానికి కారణం నువ్వే. ఇప్పటి వరకు ప్రతి కష్టంలోనే కలిసే ఉన్నాం. ఒంటరివాడిని చేసి వెళ్ళిపోయావు కదరా.
కథ ఏంటంటే ఐ డోంట్ స్మోక్, ఐ డోంట్ ఎంకరేజ్ స్మోకింగ్ ఆల్సో. అదొక ఆయుర్వేదిక్ బీడీ. సో ఇట్ వాస్ మేడ్ అవుట్ ఆఫ్ క్లోవ్ లీవ్స్. సో ఇట్ వాస్ మేడ్ అవుట్ ఆఫ్ క్లోవ్, లవంగం లీవ్స్ ఆర్ వాట్ ఎవర్. అండ్ చాలా అది ఒక మింట్ ఫ్లేవర్లో ఉంది. సో దర్ ఇస్ నో టొబాకో, నథింగ్. సో ఇట్స్ ప్రాపర్ ఆయుర్వేదిక్.